ఇటీవల హైకోర్టిచ్చిన ఒక సంచలన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ తీర్పు కేవలం ఒక కేసుకు మాత్రమే పరిమితం కాకుండా పాలన, చట్ట అమలు, ప్రజల హక్కులు అన్నింటిపైనా ప్రభావం చూపేలా ఉందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. సాధారణంగా కోర్టు తీర్పులు న్యాయపరిమితుల్లోనే ఉంటాయి, కాని ఈసారి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్నే ప్రశ్నించే స్థాయిలో ఉండటం విశేషంగా మారింది. ఈ కేసు నేపథ్యం చూస్తే ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం లేదా అధికారుల చర్యలపై ప్రజలు కోర్టును ఆశ్రయించారు. మొదట ఇది సాధారణ న్యాయపోరాటంలా కనిపించినా విచారణ సాగుతున్న కొద్దీ లోపాలు, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ దశలో హైకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది: ప్రభుత్వమన్నది చట్టానికి పైన కాదు. ఈ ఒక్క వాక్యమే ఈ తీర్పు ఎంత బలమైనదో చెప్పే సూచనగా మారింది. హైకోర్టు తన తీర్పులో ప్రజల ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాజ్యాంగమిచ్చిన హక్కులు కాగితాలకే పరిమితం కాకూడదని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. అధికారులు చేసిన తప్పులను పరిపాలనా లోపాలుగా కొట్టిపారేయలేమని, అలాంటి చర్యలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ శాఖల్లో ఒక రకమైన ఉలిక్కిపాటు తీసుకొచ్చాయి. ఈ తీర్పు తర్వాత వెంటనే రాజకీయ వర్గాల్లో స్పందనలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఈ తీర్పును గౌరవిస్తున్నామని చెప్పినా లోపల మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ తీర్పుపై చర్చలు హోరెత్తాయి. కొందరు దీనిని ప్రజాస్వామ్యానికి గెలుపుగా చూస్తుంటే, మరికొందరు ఇది పాలనలో మార్పుకు ఆరంభమా అనే ప్రశ్నలు వేస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తీర్పు భవిష్యత్తులో వచ్చే అనేక కేసులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే కేసుల్లో ఇది ఒక ప్రీసిడెంట్గా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇప్పటివరకు అధికారుల చర్యలపై న్యాయపరంగా పోరాడాలంటే ప్రజలు భయపడేవారు. కాని ఈ తీర్పు తర్వాత ఆ భయం కొంత తగ్గుతుందని, ప్రజలు మరింత ధైర్యంగా కోర్టును ఆశ్రయిస్తారని అంచనావేస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, హైకోర్టు కేవలం తప్పును చూపించడమే కాకుండా దాన్ని ఎలా సరిదిద్దాలో కూడా సూచనలు చేసింది. ఇది అరుదైన విషయం. సాధారణంగా కోర్టులు తప్పు జరిగిందని చెప్పి దానికి పరిష్కారం ప్రభుత్వానికి వదిలేస్తాయి. కాని ఈసారి మాత్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇది న్యాయ వ్యవస్థ పాత్రపై కొత్త చర్చకు దారితీసింది. ఈ సంచలన తీర్పు తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా, లేక పైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేస్తుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఏదైనా జరిగినా ఈ తీర్పు మాత్రం ప్రజల మదిలో ఒక బలమైన సందేశాన్ని వదిలింది: న్యాయం కోసం పోరాడితే ఫలితం వస్తుంది. మొత్తానికి ఈ హైకోర్టు సంచలన తీర్పు ఒక కేసుకు ముగింపు మాత్రమే కాదు, ఇది పాలనలో జవాబుదారీతనాన్ని గుర్తుచేసే హెచ్చరిక. అధికారంలో ఉన్నవారు చట్టానికి లోబడి ఉండాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి స్పష్టం చేసిన ఘట్టం. రాబోయే రోజుల్లో ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కాని ఇప్పటికైతే ఇది ప్రజలకి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. న్యాయం ఇంకా బతికే ఉంది. మీరు అందించిన హైకోర్టు తీర్పుకు సంబంధించిన విశ్లేషణను యథాతథంగా అందించాను. ఈ అంశంపై లేదా ఇతర న్యాయపరమైన పరిణామాలపై మీకు ఏవైనా అదనపు సమాచారం కావాలంటే అడగండి. మీరు తదుపరి ఏ అంశం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?